హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సంఘ పరివార్ రాజకీయ వ్యవస్థలోకి అంతకంతకు ఎక్కువగా మతతత్వ విషయాన్ని ఎక్కిస్తోంది. సామాన్య జనంలో, అధికార యంత్రాంగంలో పెరుగుతున్న దాని మద్దతుదారులు ముస్లింలపై లెక్కలేనని దాడులకు కారణమవుతూ ఉన్నారు. ఈ దాడులకు పిల్లలు, శిశువులు కూడా లక్ష్యాలుగా మారుతున్నారని ఇటీవలి ఘటనలు వెల్లడించడం మరీ విషాదకరంగా ఉన్నాయి. మహారాష్ట్ర సింధుర్గ్ జిల్లాలో చిన్న పట్టణం మాల్వన్లో 15 ఏళ్ల వయస్సు గల ఒక ముస్లిం కుర్రాన్ని పోలీసులు నిర్బంధించారు. అతని తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు. వారికి ఉన్న చిన్న షాపును మున్సిపల్ కార్పొరేషన్ ఫిబ్రవరి 25న నేలమట్టం చేసింది. విశ్వ హిందూ పరిషత్కు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ దీనంతటికీ ఆధారమైంది. తాను ఆ బాలుని ఇంటి ముందు నుంచి పోతూ ఉండగా ఆ అబ్బాయి భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తిలకిస్తున్న సమయంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాడు బొంగరం లేని ఈ ఫిర్యాదు ఎలాంటిదో తెలిసి కూడా ఎలాంటి దర్యాప్తు జరపకుండానే పోలీసులు ఆ బాలుడి ఇంటికి వచ్చారు. భయంతో హడలిపోయిన ఆ అబ్బాయిని బలవంతంగా లాక్కుపోయారు. అతని తల్లిదండ్రులను జైలుకు పంపేసి అతన్ని మాత్రం పరిశీలన గృహానికి చేర్చారు. భారతీయ న్యాయ సంహిత 196వ సెక్షన్ అంటే మతం ప్రాతిపదికగా వివిధ తరగతుల మధ్య శత్రుత్వం సృష్టించడం, సెక్షన్ 1973/5 జాతీయ సమైక్యతకు హాని చేసే ఆరోపణలు నిర్ధారణలు చేయటం, సెక్షన్ 3(5) ఒక పథకం ప్రకారం వేర్వేరు వ్యక్తులు అనేక మంది కలిసి చర్యలు చేపట్టడం కింద వారిపై ఆరోపణలు చేశారు. మైనార్టీలకు వ్యతిరేకంగా సిగ్గుచేటైన రీతిలో పద్ధతి ప్రకారం నిరంతరాయంగా బనాయించబడుతున్న కేసులు ఇవే. నిజానికి వీటికి అసలైన కారకులుగా ఉన్న హిందుత్వ విద్వేష ప్రచారకులను మాత్రం యథేచ్ఛగా వదిలివేస్తున్నారు. ఆ మరుసటి రోజున కొంతమంది మోటార్ సైకిల్ ప్రదర్శన జరిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ కుటుంబాన్ని ఉంటున్న చోట నుంచి తరిమివేయాలని చెప్పేసి వారు కోరుకున్నారు. అదే రోజు వారి తుక్కు కొనుగోలు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఆ తల్లిదండ్రులకు బెయిల్ రాగా ఆ పిల్లవాడిని మామయ్యకు అప్పగించారు. అయితే వారి కష్టాలు అంతటితో ముగియలేదు. వారికి అసలే జీవనోపాధి లేకుండా పోయింది. వారి పిల్లాడు భయోత్పాతంతో హడలిపోయి నోరు తెరిచి మాట్లాడటానికే జంకుతున్నాడు. కాగా ఈ ఘటన నుంచి సాధ్యమైనంత రాజకీయ లబ్ధిని పొందడానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నీలేష్ రాణే ప్రయత్నిస్తున్నారు. ఆ బాలుడి తండ్రి అత్యంత అనుమానాస్పదమైన వ్యక్తి అని, ఆ జిహాదీని జిల్లా నుంచి పంపివేయడానికి తను చేయగలిగిందంతా కూడా చేస్తానని చెప్పేసి చిందులు దొక్కుతున్నారు. చిన్న పిల్లలు విషపూరితమైన మతదాడులకు బలవుతున్నారనేది ఒకటైతే, అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు అమానుషంగా చట్టవిరుద్ధంగా ప్రవర్తించారు. మున్సిపల్ అధికారులు అతని తండ్రి దుకాణాన్ని బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ముందుగా చట్టబద్ధమైన అనుమతి తీసుకోకుండా బుల్డోజర్లు వాడరాదనేటటువంటి సుప్రీంకోర్టు తాజా తీర్పును కూడా తోసి రాజని ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. మాల్వన్ తర్వాత దాని వెంటనే అంతకైనా ఘోరమైన ఘటన ఇంకోటి జరిగింది. మార్చి 2న రాజస్థాన్ అల్వార్ జిల్లాలో పోలీసులు బాగా రాత్రివేళ ఇమ్రాన్ ఇంటిపై దాడి చేశారు. మహిళా పోలీసులు లేకుండానే వెళ్లారు. ఇమ్రాన్ భార్య రజిత నెల కూడా నిండని తన బిడ్డ అలిస్నా నిద్రపోతున్నారు. పోలీసులు రజీదాను ఇంట్లో నుంచి వీధిలోకి ఈడ్చడమే గాక కొంతమంది ఆమె మంచం పైకి దూకి ఆ బిడ్డను నలిపివేయటంతో అక్కడికక్కడే ప్రాణం పోయింది ఆ పసిగుడ్డుది. ఆ పోలీసులు వారెంట్ తీసుకుపోవటం గాని, ముందే నోటీసు జారీ చేయటం గాని చేయలేదు. రోజు కూలీగా పనిచేసే ఇమ్రాన్కు ఎలాంటి నేర చరిత్ర కూడా లేకపోయినా ఇలా జరిగింది. ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయాలని ప్రయత్నించారు కానీ ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఆ మరో రోజు ఇరు మతాలకు చెందినటువంటి అనేక మంది గ్రామస్తులు దీనిపై ఎస్పీ కార్యాలయం ముందు ప్రదర్శన జరపగా ఎఫ్ఐఆర్ నమోదైంది. మతతత్వ విద్వేషంతో పోలీసు సిబ్బంది అమ్మ చేతుల్లోని అమాయకమైన పసికందులపై కూడా అమానుషమైనటువంటి నేరానికి పాల్పడడం ఓ ప్రమాదకర సంకేతం. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్, రాష్ట్ర కార్యదర్శి కిషన్ షరీక్ల నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం మార్చి 4న అల్వార్లోని ఆ కుటుంబాన్ని సందర్శించి పోలీసులు ఘోర నేరానికి పాల్పడినట్టుగా ధృవీకరించారు. అపరాధులైన పోలీసులపై వెంటనే చర్య తీసుకోవాలని, హత్యా నేరం నమోదు చేసి విచారించాలని వారు డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడానికి సిద్ధపడటం, అలాగే మహిళలు, శిశువులపై పోలీసు సిబ్బంది నేరాలకు పాల్పడటం జరుగుతున్న వేళ వారికి వ్యతిరేకంగా ప్రజల నిరసన ప్రజ్వరిల్లాల్సిన అవసరం ఉంది. సంఘ పరివార్ తీసుకొస్తున్నటువంటి ఈ విభజన రాజకీయాలను గట్టిగా తిప్పికొట్టవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎప్పటికప్పుడు ఆ అవసరం ఇంకా పెరుగుతూనే ఉంది.
అల్వార్ అమానుషం నేపథ్యంలో ఆ అభాగ్య ముస్లిం కుటుంబానికి గాను న్యాయం జరిగేలాగా ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా మూకుమ్మడిగా కదలవలసిన అవసరం ఉంది.